ఎంఎన్ఎస్ అందరికీ నమస్కారం. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి ప్రత్యేక కథనానికి స్వాగతం. జగిత్యాల జిల్లా కొండల మధ్య వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామివారి మహిమలు, ఆలయ చరిత్ర, భక్తుల విశ్వాసాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అలాగే స్వామివారికి సమర్పించిన ప్రసాదాలను కోతులకు పంచే ప్రత్యేక సాంప్రదాయం గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ప్రకృతి సోయగాల నడుమ వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అని గొర్రెల కాపరికి ఆంజనేయ స్వామి కలలో దర్శనమిచ్చి తన విగ్రహం కొండపై ఉందని తెలిపాడని చెబుతారు. అనంతరం అక్కడ స్వామివారి విగ్రహాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానిక కథనం. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉండగా శ్రీ కోదండరామస్వామి, సీతమ్మవారు, లక్ష్మణస్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొండల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే శని దోషాలు తొలగి ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, చారిత్రక విశిష్టత కలగలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం తెలంగాణకు ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి క్షేత్రాలలో కొండగట్టు దేవస్థానం ఒకటి. జగిత్యాల జిల్లాలోని కొండల మధ్య ఆధ్యాత్మిక శోభతో వెలసిన ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణ రోజుల్లో 5,000 నుంచి 10,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకోగా, వారాంతాలు, పండుగలు, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య లక్షల వరకు చేరుకుంటుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, శని దోషాలు నివారణ అవుతాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, వడమాలలు, పండ్లు, బెల్లం, తమలపాకులు, వెన్న వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడమాల సమర్పించడం ఇక్కడ ప్రత్యేక ఆనవాయితీగా కొనసాగుతోంది. కొండగట్టు ఆలయ పరిసరాల్లో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి. ఈ కోతులను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు. స్వామివారికి సమర్పించిన పండ్లు, శనగలు, బెల్లం, ఇతర ప్రసాదాలలో కొంత భాగాన్ని కోతులకు కూడా అందిస్తుంటారు. కోతులకు ఆహారం అందించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం వేళల నుంచి భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం సాయంత్రం వరకు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోతుంటాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకుంటారు.
ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, భక్తుల అంచలంచల విశ్వాసం కలగలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నిత్యం భక్తులతో సందడిగా ఉండి మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. భక్తుల సౌకర్యార్థం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, భక్తుల కోసం విశాలమైన వేచి ఉండే మండపాల నిర్మాణం చేపట్టారు. తాగునీరు, పారిశుద్ధం, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచారు. కొండపైకి వచ్చే రహదారులను అభివృద్ధి చేయడంతో పార్కింగ్ స్థలాలను విస్తరించారు. భక్తులకు సురక్షిత ప్రయాణం కోసం రక్షణ గోడలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అన్నదాన భవనం, వసతి గృహాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులను ఆధునీకరించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఆలయ పరిసరాలను సుందరీకరించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కొండగట్టు క్షేత్రాన్ని తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు,
లక్షలాది మంది భక్తులకు విశ్వాసాలకు నిలయంగా నిలిచిన మహాపుణ్యక్షేత్రం. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, స్వామివారి మహిమలు, భక్తుల భక్తి శ్రద్ధలు ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి. నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే కొండగట్టు క్షేత్రం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. కెమెరామెన్ బేతిరాజుతో నేను శ్రావ్య, M1 టీవీ, కొండగట్టు.